ఫ్రెండ్స్, మన దేశంలో ఒక పండు ఉంది. దాన్ని చాలా మంది అసలు పట్టించుకోరు. చాలా సార్లు ఇది చెట్ల కింద పడి ఊరికే కుళ్ళిపోతూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అదే చిన్న పండు విదేశాల్లో బిలియన్ డాలర్ల బిజినెస్ గా మారింది. ఈ చిన్న బంగారు రంగు పండు పేరు గోల్డెన్ బెర్రీ. మన ఇండియాలో దీన్ని రసబెర్రీ అంటారు. కొంతమంది ఫిజాలిస్ లేదా కేప్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో ఈ పండు ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ ఫుడ్ గా విపరీతంగా పాపులర్ అవుతోంది. కానీ ఒకసారి ఆలోచించండి, మన చుట్టుపక్కల ఇంత ఈజీగా దొరికే ఈ పండు అసలు పొలాల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు ఎలా వెళ్తోంది? రైతు చేతుల నుంచి మొదలై మోడర్న్ ఫ్యాక్టరీస్ లో రకరకాల ప్రాసెస్ లో దాటుకుని చివరికి అందమైన ప్యాకెట్స్ లో ప్యాక్ అయ్యి వరల్డ్ వైడ్ గా ఎలా అమ్ముడవుతోంది? ఈ జర్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే రండి ఆ కథని మొదటి నుంచి క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అయితే అన్నిటికంటే ముందు ఇది పొలాల నుంచే స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ బెర్రీ చెట్టు మరి పెద్దగా ఉండదు, కానీ ప్రతి మొక్కకి గుత్తులు గుత్తులుగా పండ్లు కాస్తాయి. రైతులు ముందుగా నేలను బాగా దున్ని గాలి నీరు చక్కగా అందేలా మట్టిని పొడిపొడిగా తయారు చేస్తారు. ఆ తర్వాత అనవసరమైన కలుపు మొక్కలు తీసేసి మంచి సేంద్రియ ఎరువులు వేస్తారు. ఆ వర్క్ అంతా చాలా కేర్ఫుల్ గా చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే సరిగ్గా చేయకపోతే తర్వాత పండు క్వాలిటీ అసలు బాగుండదు. దీని తర్వాత విత్తనాలు నాటే ప్రాసెస్ మొదలవుతుంది. కొందరు రైతులు డైరెక్ట్ గా పొలంలోనే విత్తనాలు వేస్తారు. కానీ చాలా మంది ముందుగా నర్సరీలోనే చిన్న చిన్న మొక్కలను తయారు చేపిస్తారు. కొన్ని వారాల పాటు వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. సరైన నీళ్లు, ఎండ, పోషకాలు ఇస్తారు. ఇక ఈ మొక్కలు కొంచెం బలంగా అయ్యాక చాలా కేర్ఫుల్ గా తీసుకువెళ్లి పొలాల్లో నాటుతారు. మెల్లమెల్లగా ఈ మొక్కలు పెరిగి కొన్ని వారాల్లోనే చిన్న చిన్న పూలు పూస్తాయి. ఈ పూలే తర్వాత గోల్డెన్ బెర్రీలుగా మారుతాయి. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ బెర్రీ యొక్క ప్రతి పండు కూడా ఎండిపోయిన కాగితం లాంటి ఒక కవర్ లోపల దాగి ఉంటుంది. ఇది చూడడానికి చాలా డెలికేట్ గా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఒక న్యాచురల్ ప్రొటెక్షన్. ఇది పండును ధూళి నుంచి, పురుగుల నుంచి కాపాడుతుంది. చిన్న దెబ్బలు తగిలినా పాడవకుండా చూస్తుంది. అందుకే రైతులు చాలా సార్లు ఈ పండును ఈ కవర్ తో సహా తెంపుతారు. అయితే ఈ పండ్లు కాయడం స్టార్ట్ కాగానే అసలైన కేరింగ్ స్టార్ట్ అవుతుంది. రైతులు రెగ్యులర్ గా నీళ్లు పెడతారు, కానీ వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటారు. ఎందుకంటే తేమ ఎక్కువైతే పండు పాడైపోతుంది. దీంతో పాటు పురుగులు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పొలం చుట్టూ నీట్ గా ఉంచుతారు. అందుకే గోల్డెన్ బెర్రీ సాగుకి కొంచెం కష్టం, కేరింగ్ ఎక్కువ కావాలి. అందుకే దీని రేటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. పండు పండే కొద్దీ దాని కలర్ చేంజ్ అవుతుంది. మొదట గ్రీన్ కలర్ లో ఉండి తర్వాత లైట్ ఎల్లో, చివరికి షైనీ గోల్డ్ లేదా ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. పండు కోయడానికి ఇదే కరెక్ట్ టైం. కానీ ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఉంది. గోల్డెన్ బెర్రీ చాలా డెలికేట్ గా ఉంటుంది అని చెప్పా కదా, కాబట్టి దీన్ని మిషన్స్ తో కొయ్యలేరు. ప్రతి పండును రైతుల చేతులతో చాలా జాగ్రత్తగా తెంపాలి. సాధారణంగా ఈ పనిని పొద్దున్నే లేదా సాయంత్రం కూల్ గా ఉన్నప్పుడే చేస్తారు. తద్వారా ఆ పండ్లు ఫ్రెష్ గా ఉంటుంది. ఇక పండ్లు తెంపిన వెంటనే వాటిని వేరు చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే పాడైపోయినవి, మచ్చలు ఉన్నవి పక్కన పడేస్తారు. కేవలం మంచి ఫ్రెష్ పండ్లను మాత్రమే తర్వాతి ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేస్తారు. వీటిని బాస్కెట్స్ లేదా క్రేట్లలో పెట్టి వీలైనంత త్వరగా ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు బయట ఉంటే పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడి నుంచి ఫ్యాక్టరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్టరీకి రాగానే ముందుగా పండ్లను ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ మీద వేస్తారు. ఆ బెల్ట్ మెల్లగా మూవ్ అవుతూ పండ్లను ఒక్కొక్కటిగా రకరకాల మిషన్ల దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ వాషింగ్. పండ్లను రకరకాల స్టేజెస్ లో క్లీన్ వాటర్ తో కడుగుతారు. ఫస్ట్ స్టేజ్ లో పైన ఉన్న దుమ్ము, మట్టి పోతుంది. సెకండ్ స్టేజ్ లో కొంచెం వాటర్ ప్రెజర్ తో క్లీన్ చేస్తారు. కొన్ని ఫ్యాక్టరీలలో హెల్తీ ఫుడ్ గ్రేడ్ సొల్యూషన్ కూడా యూస్ చేస్తారు. తద్వారా బ్యాక్టీరియా లేదా కెమికల్స్ ఏమున్నా కంప్లీట్ గా పోతాయి. ఇక వాషింగ్ అయ్యాక పండ్లను డ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం పెద్ద పెద్ద ఎయిర్ డ్రైయర్ మిషన్స్ ను వాడతారు. కంట్రోల్డ్ గాలితో పండ్లను త్వరగా ఆరబెడతారు. దీనివల్ల పండుకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఇక నెక్స్ట్ గ్రేడింగ్. ఇక్కడ పండ్ల సైజ్, క్వాలిటీని బట్టి డివైడ్ చేస్తారు. పెద్దవి వేరుగా, మీడియంవి వేరుగా, చిన్నవి వేరుగా మిషన్లతో లేదా చేతులతో ఈ పని చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రతి ప్యాకెట్ లో ఒకే సైజు పండ్లు ఉండాలి. ఇక ఇక్కడ నుంచి కొన్ని పండ్లు డైరెక్ట్ గా ప్యాకింగ్ కి వెళ్తాయి. కానీ కొన్ని పండ్లను స్పెషల్ ప్రాసెస్ చేసి డ్రై గోల్డెన్ బెర్రీస్
గా మారుస్తారు. దీనికోసం స్పెషల్ డ్రైయింగ్ మిషన్లలో వేసి హీట్ అండ్ హ్యూమిడిటీని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తారు. పండు లోపల ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, కానీ న్యూట్రిషన్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఈ ప్రాసెస్ కి కొన్ని గంటలు పడుతుంది. ఇక చివరికి లైట్ గా ముడుచుకుని స్వీట్ గా హెల్తీగా ఉండే డ్రైడ్ గోల్డెన్ బెర్రీస్ రెడీ అయిపోతాయి. వీటిని స్నాక్ లాగా తింటారు. ఫారిన్ కంట్రీస్ లో ఈ డ్రై వర్షన్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక లాస్ట్ స్టెప్ ప్యాకేజింగ్. మోడర్న్ ఫ్యాక్టరీస్ లో ఇది పూర్తిగా ఆటోమేటిక్ గా జరుగుతుంది. మిషన్లే కరెక్ట్ వెయిట్ కొలిచి ప్యాకెట్స్ లో నింపుతాయి. ప్యాకింగ్ లో రకరకాల టెక్నిక్స్ వాడతారు. కొన్ని ప్యాకెట్స్ కు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కొన్నిటికి వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారు, అంటే లోపల గాలి లేకుండా చేస్తారు. కొన్నిటికి నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. దీనివల్ల ఆ పండు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ప్యాకెట్ పై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, న్యూట్రిషన్ డీటెయిల్స్, ఎక్కడ పండించారు లాంటి విషయాలు ప్రింట్ చేస్తారు. ఇక ఆ ప్యాకెట్లను పెద్ద కార్టన్లలో పెట్టి ట్రక్స్, షిప్స్ లేదా ఫ్లైట్స్ ద్వారా ప్రపంచమంతటా ఎగుమతి చేస్తారు. ఈ రోజు అమెరికా, యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో గోల్డెన్ బెర్రీ ఒక విపరీతమైన క్రేజ్ ఉన్న కాస్ట్లీ ఫ్రూట్. దీనికి మెయిన్ రీజన్ ఇందులోని న్యూట్రిషన్స్. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంపార్టెంట్ మినరల్స్ ఫుల్ గా ఉంటాయి. అందుకే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు దీన్ని డైట్ లో ఖచ్చితంగా ఉంచుకుంటారు. ఒకసారి ఆలోచించుకోండి, మన దేశంలో వేస్ట్ అనుకునే ఈ పండును కరెక్ట్ పద్ధతిలో పండించి మోడర్న్ టెక్నాలజీతో ప్రాసెస్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మితే ఇది ఇండియాలో కూడా ఒక రేంజ్ బిజినెస్ అవుతుంది కదా. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే నెక్స్ట్ టైం మీరు ఈ చిన్న బంగారు పండును చూస్తే ఏదో సాధారణ పండు అని లైట్ తీసుకోవద్దు. దీని వెనక రైతు కష్టం, ప్రకృతి అందం, మోడర్న్ టెక్నాలజీ అన్ని ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.